ఈ వింత బాలుడు కొంతకాలం షిరిడీలో కనిపించిన తర్వాత ఒక్కసారిగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. దాదాపు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ షిరిడీకి వచ్చి అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. ఆ మధ్య కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏమి చేశారు ఇవి ఎవరికీ తెలియలేదు. కానీ తర్వాత కాలంలో సాయిబాబాని ఈ విషయం గురించి కొంతమంది భక్తులకు చెప్పారు. ఆ సమయంలో తాను దేశమంతా తిరుగుతూ సంచారం చేశానని, మొదట కొంతకాలం అలీ అనే ముస్లిం మహాత్ముని దగ్గర, తర్వాత రహటా గ్రామంలోని చావడిలో నివసించానని చెప్పారు. ఈ విషయాన్ని బాబా కుశాల్ భావు అనే భక్తునితో చెప్పగా అతడు ఈ మాటలను చంద్రభాన్ షేఖ్కు తెలియజేశాడు. ఆ రోజుల్లో దౌలు షేట్ అనే వ్యక్తి కూడా బాబాను చూసినట్లు చెప్పేవాడు. అలీ మహాత్ముని చిత్రం 1918 తర్వాత కూడా అహ్మద్ నగర్లోని రహటేకర్ వాడాలో ఉండేదట. తర్వాత కాలంలో బాబా ఇలా కూడా చెప్పారు, తాము అహ్మద్ నగర్ నుంచి రహటాకు వచ్చి అక్కడ కొంతకాలం ఉన్న తర్వాతే షిరిడీకి చేరుకున్నామని. ఇంకొక సందర్భంలో కాశీభాయి కనీత్కర్ అనే భక్తురాలితో కూడా బాబా ఇలా అన్నారు, తాము శ్రీ సఖారాం మహారాజ్ అంటే అంగోన్ కవాడ్ అనే గొప్ప సాధువుతో కొంతకాలం కలిసి ఉన్నామని, ఆయన తమకు గురుబంధువు అని చెప్పారు. అక్కడ ఇద్దరూ కలిసి ఒక మామిడి మొక్కను నాటారట. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరు మహాత్ములను తరచుగా దర్శించేవాడు. ఒకసారి అంగోన్ కవాడ్లోని ఆ మామిడి చెట్టులోని ఒక కాయను కోసి షిరిడీకి బాబాకు తీసుకువచ్చాడు. అది ఇంకా పచ్చిగా ఉందని తెలుసుకొని దారిలో 2 పండిన మామిడి పండ్లు కొనుగోలు చేసి బాబాకు సమర్పించాడు. కానీ బాబా ఆ పండిన మామిడి పండ్లను తీసుకోలేదు. మొదట తీసుకొచ్చిన ఆ పచ్చి కాయనే ఇవ్వమని అడిగారు. ఆ కాయను చూసిన వెంటనే బాబా కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. దాన్ని చేతిలో తిప్పి తిప్పి చూసి ఇది ఇంకా పండలేదు అన్నారు. జోగ్ కూడా అదే నిజమని చెప్పాడు. అప్పుడు బాబా కొద్దిసేపు మౌనంగా ఆ కాయను చూస్తూ ఉండి దాన్ని కోయించి అందరి భక్తులకు పంచించారు. అందరూ రుచి చూసినప్పుడు అది చాలా మధురంగా ఉండటంతో ఆశ్చర్యపోయారు. రెండవసారి షిరిడీకి వచ్చినప్పటికే సాయిబాబా పరిపూర్ణ జ్ఞానియే అని చూపించే ఒక గొప్ప సంఘటన ఉంది. ఈ విషయం సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాస్నే గారి కుమారుడు నానా సాహెబ్ రాన్నే చెప్పినదే. ఒకసారి నానా సాహెబ్ గారు శ్రీ గాగ్రి మహారాజ్ అనే మహాత్మునికి తమ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు ఆయనను మీ గురువు సేవ ఎలా జరిగింది అని అడిగారు. అందుకు గాగ్గి మహారాజ్ ఇలా చెప్పారు, ఈ విషయం మేము సాధారణంగా ఎవరికి చెప్పము. మా తల్లిదండ్రులు చాకలివారు. నేను సేవ్ గావ్ పతర్ అనే గ్రామంలో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడిని. ఒకరోజు దివ్యమైన కాంతితో ఉన్న ఒక ఫకీరు మా ఊరికి వచ్చారు. ఆయన సేలు మాన్వత్ నుంచి వచ్చారని తెలిసింది. ముస్లిం ఫకీరు అనుకుని ఎవరూ ఆయనకు భిక్ష ఇవ్వలేదు. మా దుకాణం దగ్గరికి వచ్చిన యజమాని పొమ్మన్నాడు. కానీ ఆయనను చూసిన వెంటనే నాకు భిక్ష ఇవ్వాలని కోరిక బలంగా వచ్చింది. నేను పరుగున ఇంటికి వెళ్ళి రొట్టెలు కూర తీసుకువచ్చేసరికి ఆ ఫకీరు అక్కడ లేరు. వెతుకుతూ వెళ్తే ఒక ఏకాంత ప్రదేశంలో లోని జొన్న కొంకులు కోసుకొని తింటూ కనిపించారు. నన్ను చూసి కోపంగా నీవిక్కడికి ఎందుకు వచ్చావని గర్జించారు. మీకెవరూ భిక్ష ఇవ్వలేదని ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాను. అప్పుడు ఆయన ఎగతాళిగా నేనేమి కోరితే అది ఇస్తావా అన్నారు. డబ్బు తప్ప మీరు ఏది కోరినా ఇస్తాను అన్నాను. అప్పుడు ఆయన అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నారు. నేను అది ఇవ్వలేను, కానీ మీరు తీసుకోవాలంటే తీసుకోండి, నాకు ఈ జీవితం మీద విరక్తి వచ్చింది అన్నాను. అప్పుడు ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ క్షణమే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. ఆయన తప్ప ఇంకేమీ అవసరం లేదనిపించింది. భిక్ష ఇచ్చి ఇంటికి వెళ్ళి నాకు గొప్ప గురువు దొరికారు, నేను ఇక సంసార జీవితం చేయలేను అని చెప్పి వేగంగా ఆయన దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే ఆయన కోపంగా దుష్టుడా, ఇప్పటికే నన్ను పీడించావు, ఇంకా వచ్చావా అని గద్దించి పక్కనే ఉన్న శ్మశానానికి వెళ్ళారు. నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వెంట వెళ్ళాను. అక్కడ ఒక సమాధి దగ్గర ఒక గుంట తవ్వి అందులో 2 కుండలు నీరు పోయమన్నారు. నేను అలాగే చేశాను. ఆయన 3 ముద్దలు నీరు తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు స్పృహ లేకుండా పోయింది. స్పృహ వచ్చినప్పుడు ఆయన అక్కడ లేరు. చాలా కాలం ఆయన కోసం వెతికాను. చివరికి షిరిడీలోని మసీదుకి చేరాను. అక్కడ తెరలు వేసి ఉన్నాయి. లోపల ఫకీరు స్నానం చేస్తున్నారు. తెర పైకెత్తి చూశాను. నన్ను ఆశీర్వదించిన ఆ ఫకీరే ఆయన. నన్ను చూసిన వెంటనే ఆయన కోపంగా ఇక
ఒక ఇటుక విసిరారు. అది నా నొసట తగిలి రక్తం వచ్చింది. తర్వాత వెంటనే ప్రేమగా, నేను నిన్ను పూర్తిగా అనుగ్రహించాను. భగవంతుని కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. నన్ను భవిష్యత్తులో అందరూ దైవంగా పూజిస్తారు. ఇక నా వెంట తిరగవద్దు అన్నారు. ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది ఏమిటంటే, సాయిబాబా షిరిడీకి రెండవసారి వచ్చినప్పటికే పరిపూర్ణ మహాత్ముడు. ఆయన ఎవరికి తన మహిమ చూపించలేదు, కానీ నిజమైన శరణాగతిని పరీక్షించి క్షణంలో జీవితాన్నే మార్చగల శక్తి ఆయనది. కొంతకాలం గడిచిన తర్వాత అదే ఫకీరు శ్రీ గాగి మహారాజ్గా ప్రసిద్ధి చెందారు. ప్రజలందరూ ఆయనను గౌరవించసాగారు. ఆయన ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. సంకీర్తనలు చేస్తుంటే వేల మంది భక్తులు చేరేవారు. సుమారు 1927 ప్రాంతంలో గాగి మహారాజ్ తన భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీకి వచ్చారు. షిరిడీ చేరే ముందు నుంచే ఆయన మధ్య మధ్యలో నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను అని గట్టిగా అంటుండేవారు. షిరిడీ వీధులన్నీ తిరుగుతూ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ చివరికి సమాధి మందిరానికి ఉత్తరాన కూర్చొని భజన చేశారు. అప్పుడు భక్తులను చూసి ఇదే మన చివరి కలయిక అని చెప్పారు. అంతే. ఆయన అక్కడ నుంచి లేచి కాలినడకన నర్మదా నది తీరంలోని బధోత్ చేరి అక్కడే మహాసమాధి పొందారు. దీని అర్థం ఏమిటంటే, సాయిబాబా రెండవసారి షిరిడీ వచ్చినప్పటికే పూర్తి శక్తి కలిగిన సమర్థ సద్గురువే అని స్పష్టమవుతుంది. ఆ తర్వాత సాయిబాబా ఆ ప్రాంతంలోని యవల, పుంతంబ వంటి గ్రామాలకు వెళ్ళారు. పుంతంబాలో శ్రీ గంగఘీర్ బాబా అనే గొప్ప సాధువును కలిశారు. అప్పుడు గంగఘీర్ బాబా సాయిని చూసి ఇలా అన్నారు: మీరు మహానుభావులు, నా దగ్గరకు రావడం ఏమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి, మీరు అయితే సింహాలు, ఏనుగుల్ని కూడా శాసించగలవారు అని వినయంగా అన్నారు. సాయిబాబా మాటలకు నవ్వి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారని పుంతంబ గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు చెప్పాడు. ఈ సంఘటనలన్నీ చూపిస్తున్నది ఒక్కటే: సాయి ఎక్కడికి వెళ్ళినా తన గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుకోలేదు, కానీ మహాత్ములు మాత్రం ఆయనను వెంటనే గుర్తించారు. ఓం సాయిరామ్.